చదువురాని దద్దమ్మవి నువ్వు మా కూతురికి మంచి మాటలు చెప్పేటంతటి గొప్పదానివా? మాటలకి హద్దుండకపోతే నా చేతులు నీ చెంపలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అమ్మా, ఇంకా ఈ విషయంలో వాదోపవాదాలు అనవసరం. అక్షయ్ విషయం ఈ రోజు తేలిపోవాల్సిందే. తల్లిదండ్రులు మేమున్నా కూడా మా కూతురు మాకు దూరం అయింది. అలాగే అక్షయ తల్లిదండ్రులు కూడా ఉండుంటారు. వారి గురించి తెలిసేంత వరకైనా మీరు ఆగక తప్పదు. అప్పుడు అక్షయ సంగతి ఆలోచిద్దాం. అక్షయ తల్లిదండ్రులు మీరే కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా బయటికి గంటేసి పైకి పంపించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికిందని నాకు అనిపించింది. అది చెప్తాను వినండి. అక్షయ తల్లిదండ్రులెవరో తెలిసేంతవరకు అక్షయ మనింట్లోనే ఉంటుంది. తన తల్లిదండ్రులు ఎవరో తెలిసిన తర్వాత అక్షయ మనింటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు మీరు అడ్డుపడకూడదవని నేను చెప్పింది మీకు సమ్మతమేనా? చెప్పండి. ఇలాంటి మంచి పాపని వదులుకోవాలని మాకు లేదు. కాకపోతే తల్లిదండ్రుల దగ్గరికైతే పంపించకుండా ఉండలేం కదా. మీరు చెప్పిన దానికి సమ్మతమే అత్తయ్య. సమస్యకి పరిష్కారం దొరికింది కదా, ఇక ఈ విషయం గురించి వదిలేయండి. అక్షయ్ తల్లిదండ్రులు వచ్చిన రోజున నిజంగానే అక్షయ్ని పంపించేస్తారు కదా? ఏవేవో కారణాలు సాకులు చెప్పి అక్షయ్ నుంచారు కదా? అలా ఉంచను. అలా అని మన కులదైవం మీద ప్రమాణం చేసి చెప్పు. అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకలు కళ్ళ ముందే ఉండగా నా బంగారం ఇలాంటి మాట అడుగుతోందంటే ఈ గ్యాప్లో ఏదో ప్లాన్ వేసినట్టుంది. ఇందులో ఏదో తిరకాసుంది, వద్దమ్మా. గతంలో కూడా మీ ఇద్దరితో సంతకాలు చేయించుకుంది.